ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా నిన్న రాత్రి ఈ రోజు కూడా అమిత్ షాతో చర్చలు జరపడం అది అందరికీ తెలుసున్న విషయమే. అయితే ఈ సందర్భంగా ఎన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం దొరుకుతుంది అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంటు స్థానాలకు కానీ అనేటటువంటి విషయంలో ఇంకా పర్టికులర్గా సంఖ్యాపరంగా అయితే ఇంచుమించుగా ఒక అవగాహనకు వచ్చినప్పటికీ కూడా ఆ స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేటటువంటి దగ్గర మాత్రం కొంచెం తటపటాయింపులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యన అనేటటువంటిది వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆసక్తికరంగా ఇప్పుడు ఒక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటటువంటి స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా ఆయన పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి జనసేన పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. కానీ ఇదే సందర్భంలో ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ పార్లమెంటు కూడా పోటీ చేయాలి అనేటటువంటిది జన సైనికుల తాలూకు అభిప్రాయం అనేటటువంటిది ఒక సంస్థ చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు కూడా ఏ రకంగా వివరించారంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఒక పార్టీ నాయకుడు ఫ్లోర్ లీడర్గా ఉంటాడు. అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసి విజయంగానే సాధిస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అలాగే ఏదొక పోర్ట్ఫోలియో కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు తర్వాతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేటటువంటిది ఇది ఉమ్మడి అభ్యర్థిగా మూడు పార్టీలు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అతని తర్వాత స్థానమే దక్కుతుంది తప్ప అతనితో ఈక్వల్గా కూడా వచ్చే అవకాశం లేదు. మరి ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ని ఒక గొప్ప నాయకుడిగా భావిస్తున్నటువంటి మేము రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండడం అన్నదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము అనేటటువంటి ఫీడర్స్ అయితే పంపించడం జరిగిందని, దీనికి అనుగుణంగా అంటే ఇదే అభిప్రాయంతో సేమ్ అభిప్రాయంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అమిత్ షా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని, అయితే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా పర్సనల్గా మాట్లాడుతూ మీరు పార్లమెంటు కూడా పోటీ చేయండి, చేస్తే ఖచ్చితంగా మనకి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మీకు ఒక ఖచ్చితంగా క్యాబినెట్లో మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పినట్లుగా కూడా ఆ సంస్థ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకవేళ ఇది కానీ వాస్తవం అయితే జన సైనికుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలని భావిస్తున్నటువంటి జన సైనికులు రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండడాన్ని జీర్ణించుకోలేరు. కానీ ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ వార్తే కానీ నిజమై ఉంటే ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ యాంగిల్ నుంచి కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉంటూనే తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో కలపాలి అని ఆయన ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ని విడగొట్టి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేయాలని మూడవ స్థానంలోకి మనం వచ్చి తద్వారా రెండవ స్థానానికి ఎగబాకి అప్పుడు వైసీపీ మీద యుద్ధం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కోరుకున్నంతగా అంటే ఖచ్చితంగా జగన్ ఓడించాలి అనేటటువంటి భావనలో మాత్రం భారతీయ జనతా పార్టీ లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నది. మరి ఈ పరిణామాలన్నీ కూడా మనం కానీ ఒకసారి డాట్స్ అన్నీ కూడా పెట్టుకుని మనం కానీ చూస్తే ఏదైతే కథనం వచ్చిందో ఆ కథనం నిజమే అనిపించేలాగా ఉంది. ఎందుకు అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కానీ
ఏమైనా తప్పిదాలు చేసినా లేకపోతే ప్రజల భావాలకి తగ్గట్టుగా పరిపాలన చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహానికి కానీ తెలుగుదేశం పార్టీ గురైతే అప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటారు కాబట్టి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేసి తద్వారా ఒక గొప్ప శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనేటటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన ఏదైతే వచ్చిందని చెప్పి ఆ మీడియా సంస్థ అయితే ప్రకటించిందో దాన్ని కూడా కొట్టిపారేయలేం.